కోడిగుడ్డు ఉక్కిరి. సూరజ్ వాళ్ళ అమ్మా నాన్నకి ఏకైక సంతానం. వాళ్ళ నాన్నకి గుడ్ల వ్యాపారం ఉంది. ఒక్కడే కొడుకు అవ్వడం వల్ల సూరజ్కి ఏ పని కూడా చేసే అవకాశం పడలేదు. వాళ్ళ నాన్నగారు మొత్తం వ్యాపారం చూసుకునేవారు. ఒకసారి సూరజ్ వాళ్ళ నాన్నగారికి ఒంట్లో అస్సలు బాగాలేదు. అప్పుడు సూరజ్ అమ్మ తనకి నచ్చజెప్పింది. బాబు సూరజ్, ఇప్పుడు మీ నాన్నగారు ఇంక పని చేయలేరు. ఇంకా అతనికి ఒంట్లో కూడా అస్సలు బాగోలేదు. ఇప్పుడు ఇంకా అతను వ్యాపారం చూసుకోలేరు బాబు. నువ్వు ఇప్పుడు పని మొదలు పెట్టాలి. ఇంకా అతనికి పనిలో సాయం కూడా చెయ్యాలి. కానీ అమ్మా, నాకు అసలు ఏ పని కూడా రాదు కదా. సూరజ్, ఎలా అయితే మీ నాన్నగారు కోళ్ల వ్యాపారం నుంచి గుడ్లు తెచ్చి వాటిని షాపులో సప్లై చేసేవారో నువ్వు కూడా అదే పని చెయ్యు. సరే అమ్మా, రేపటి నుంచి నేను పనిలోకి వెళ్తాను. సూరజ్ మరుసటి రోజే పని చేయడం మొదలుపెట్టాడు. ఏ షాపులో ఎంత సరుకు ఇవ్వాలో అతనికి ఏమీ తెలీదు. మరికొన్ని రోజుల్లోనే అతనికి ఆర్డర్లు రావడం ఆగిపోయాయి. ఒకరోజు సూరజ్ మిత్రుడైన కమల్ అతనిని కలవడానికి వచ్చాడు. సూరజ్, ఎలా ఉన్నావు? ఏమైంది నాకు చెప్పు. నేను మా నాన్నగారి దగ్గర నుంచి పని నేర్చుకోలేదు. అందుకే నాన్నగారి వ్యాపారం మూతపడింది. ఇంకా నా దగ్గర ఎవ్వరూ గుడ్లు కొనడం లేదు. అయితే నువ్వు ఇంకా వేరే పని ఏమైనా ఎందుకు చేయకూడదు? అది ఎలాంటి పని అంటే నువ్వొక్కడివే బాగా చేయగలిగేదిలా ఉండాలి. అలాంటి పని ఏముంది? ఈ రోజుల్లో శాండ్విచ్లు బాగా అమ్ముడుపోతున్నాయి బజార్లో. నువ్వు కూడా కోడిగుడ్డు శాండ్విచ్ ఎందుకు చేయకూడదు? నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ సరే అయితే నేను రేపటి నుండే ప్రయత్నిస్తాను. సూరజ్ వాళ్ళ అమ్మ దగ్గర కోడిగుడ్డు ఉక్కిరి చేయడం నేర్చుకున్నాడు. ఇంకా బ్రెడ్ కొనుక్కొని ఒక కొట్టు ప్రారంభించాడు. అక్కడికి వచ్చేవాళ్లకి గుడ్డు ఉక్కిరి శాండ్విచ్ ఇచ్చేవాడు. అబ్బా, ఈరోజు చాలా రాబడి వచ్చింది. మొదటిసారి నేను ఒక మంచి పని చేశాను. ఈ డబ్బులు నేను తీసుకువెళ్ళి నాన్నగారి చేతిలో పెడతాను. సూరజ్ ఇంటికి వెళ్లి తన సంపాదన మొత్తం వాళ్ళ నాన్నకి ఇచ్చాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు చాలా ఆనందించారు. శభాష్ బాబు, నీలాంటి కొడుకున్నందుకు నా జన్మ ధన్యమయ్యింది. బాబు, నువ్వు ఇలాగే బాగా కష్టపడి మంచిగా సంపాదించు. కొన్ని రోజుల్లోనే సూరజ్ చేసిన శాండ్విచ్ చాలా ప్రసిద్ధి చెందాయి. తన సంపాదన కూడా బాగా పెరిగింది. మనకి ఏ పనైతే ఇష్టమో మనం అదే పని చేయాలి. అత్యాస వంటవాడు. ఒక చిన్న పట్టణంలో ఒక దాబా ఉండేది. ఆ దాబా యజమాని పేరు బోలా. అతని దాబా చుట్టుపక్కల అందరికీ తెలుసు. అక్కడికి కొంచెం దూరంలోనే మోతు దాబా కూడా ఉండేది. అతని దాబా అంత బాగా నడిచేది కాదు. బోలా, నాకు విషయం ఏంటో తెలియదు గాని నేను కూడా చాలా కష్టపడతాను. కానీ నాకు పెద్ద లాభమేమీ కనిపించడం లేదు. ముందు నా పని కూడా పెద్దగా బాగుండేది కాదు. కానీ ఎప్పటి నుంచైతే శ్యామ్ నా దాబాలో పనిచేయడం మొదలుపెట్టాడో అప్పటి నుంచి నా దాబా బాగా నడుస్తుంది. ఈ విషయమైతే సరిగ్గా చెప్పావు. నీ దాబాలో వంటలనైతే అందరూ పొగుడుతూ ఉంటారు. నీ దగ్గర పరాటా ఇంకా పనీర్ కర్రీ అంటే అందరికీ ఇష్టం. మోటు మనసులో ఒక దురాలోచన వస్తుంది. శ్యామ్ గాని నా దగ్గర పనిచేస్తే నా దాబా కూడా బాగా నడుస్తుంది. మనసులోనే మోటు ఒక ప్లాన్ వేస్తాడు. ఒకరోజు మోటుకి దారిలో శ్యామ్ కనిపిస్తాడు. అరే శ్యామన్నా, ఏంటి విషయాలు? బాగున్నా సేట్ గారు. శ్యామ్, నీ దగ్గర ఎవరైనా మంచి వంటవాడున్నాడా? నీలాగే మంచిగా వంట వండితే చాలు. మీ దాబాని అందరూ బాగా పొగుడుతారు. ఏమైనా మంచి వంటవాడుంటే చెప్పు. అతనికి నేను 2000 రూపాయలు జీతం ఇస్తాను. శ్యామ్ మనసులోనే ఇలా అనుకుంటాడు. నా యజమానైతే నాకు 1200 మాత్రమే ఇస్తున్నాడు. ఇప్పుడు మోటు సేటు 2000 రూపాయలు ఇస్తానంటున్నాడు. సేట్ గారు, 2000 రూపాయలకి మీకిష్టమైతే నేను మీ దగ్గర పనిచేస్తాను. మోటు లోపల ఆనందిస్తాడు. అరే, నువ్వు అడగడం నేను కాదనడమునా? నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి పని చేయవచ్చు. సేట్ గారు, నేనైతే రేపటి నుంచే వచ్చి పని చేస్తాను. శ్యామ్ బోలాకి వెళ్లి తనకొక కొత్త పని దొరికిందని చెప్తాడు. అందుకే రేపటి నుంచి పనికిరానని చెప్తాడు. శ్యామ్, అలా ఎందుకు చేస్తున్నావు బాబు? సేట్ గారు, నాకు మోటు సేట్ 2000 రూపాయల జీతం ఇస్తానంటున్నాడు. శ్యామ్, డబ్బుల గురించి అత్యాశ పడకు.
లేదు సేట్ గారు, నేను రేపటి నుంచి పనికి రానంతే. మరుసటి రోజు నుంచే శ్యామ్ మోటూ దగ్గర పని చేయడం మొదలు పెడతాడు. కొన్ని రోజులు శ్యామ్ అక్కడ బాగానే పనిచేస్తాడు. కాని మెల్లమెల్లగా శ్యామ్ మోటూ యొక్క ప్రవర్తనకి చాలా విచారిస్తాడు. ఇప్పుడు శ్యామ్కి అర్థమైంది, బోలా సేట్ తనకి డబ్బులు కొంచెం తక్కువ ఇచ్చినా తనకక్కడ గౌరవం మంచిగా లభించేది. అప్పుడు శ్యామ్కి అర్థమైంది, డబ్బు మీద కొంచెం అత్యాశ వల్ల అతను ఒక మంచి మనిషి దగ్గర పని వదిలేశాడని. ఈ విషయమై శ్యామ్ మనసులోనే చాలా బాధపడతాడు. ఎక్కువ అత్యాశ మంచి విషయం కాదు. కోడిగుడ్డు కూర. ఒక ఊరిలో మహేష్ అనే ఒక రైతు తన కొడుకు కిరణ్తో కలిసి వ్యవసాయం చేసేవాడు. చాలా రోజుల నుంచి వర్షాలు పడట్లేదు, మన పంట మొత్తం పాడైపోయింది, అప్పు కూడా బాగా పెరిగిపోయింది. మనం ఇంకేమైనా పని చూసుకోవాలి, లేదంటే మనం చాలా కష్టాల్లో పడతాము. నాన్నగారు, మనకి వేరే పని ఏమీ రాదు. ఇప్పుడు ఏం చేద్దాం మనం? మహేష్ అప్పు భయంతో అతని ఆరోగ్యం పాడైపోయింది. బాబు కిరణ్, ఇంట్లో వండడానికి ఏమీ లేవు. వెళ్ళి కొంచెం బజార్ నుంచి కాయగూరలు తీసుకురా. అలాగే అమ్మా. కిరణ్ కాయగూరలు కొనడానికి వెళ్తాడు. అన్ని కాయగూరలు చాలా ఖరీదున్నాయి, నేను ఇప్పుడు ఏమీ కొనలేను. సరే, 2 గుడ్లు కొనుక్కొని తీసుకువెళ్తా, ఈరోజు ఇదే వండుకుంటాము. కిరణ్ గుడ్లు తీసుకుని వచ్చి వాళ్ళ అమ్మకిచ్చాడు. ఇదేంటి బాబు, 2 గుడ్లే తెచ్చావు? వీటితో మనం ముగ్గురం భోజనం ఎలా చేస్తాము? ఏమీ పర్లేదమ్మా, ఏమి ఉందో దానితోనే తిందాము. అప్పుడే వాళ్ళ ఇంటి తలుపులు ఎవరో కొట్టారు. నేను చూస్తాను ఎవరో. మీరెవరు? నేను ఒక యాత్రికుణ్ణి. చాలా ఆకలిగా ఇంకా దాహంగా ఉంది. మీ దగ్గర ఏమైనా తినడానికి దొరుకుతుందా? అవును, మా అమ్మ భోజనం తయారు చేస్తోంది. ఇప్పుడు మీరు కొంచెం నీళ్లు తాగండి. రండి, ముందు లోపలికి రండి. అబ్బా, మజా వచ్చింది. ఈ గుడ్లు కూర చాలా రుచికరంగా చేశారు. మీరీ రోజు నాకు భోజనం పెట్టి చాలా పుణ్యకార్యం చేశారు. అది మా కర్తవ్యం. మీరు చాలా ఆశతో మా ఇంటికి వచ్చారు. మిమ్మల్ని మేము ఖాళీ కడుపుతో ఎలా పంపగలం? బాబు, నువ్వేం పని చేస్తావు? ఇప్పుడు నేను పని కోసం వెతుకుతున్నాను. నా పేరు భగత్ రామ్. నాకు పక్క ఊరిలో ఒక హోటల్ ఉంది. బాబు, మీ అమ్మ ఇంత మంచిగా వంట వండుతుంది కదా, నువ్వు కూడా అదే పని నేర్చుకో. ఇక్కడ పెద్ద దాబా కూడా ఏమీ లేదు. నేను నీకు కొంచెం డబ్బులిస్తాను. వాటితో ఈ పని ప్రారంభించి నీకు డబ్బులు వచ్చాక నా డబ్బులు నాకు తిరిగిచ్చేసాయి. చాలా సంతోషం. మీరు నాకు కొత్త ఆశ ఇంకా దారి చూపించారు. కిరణ్ అలాగే చేసి చాలా డబ్బులు సంపాదించాడు. అలా భగత్ రామ్ డబ్బులు కూడా తిరిగిచ్చేశాడు. మంచి చేసేవాడికి ఎప్పుడూ మంచి జరుగుతుంది. బంగారు రెక్కలు గల హంస. ఒక చెరువు ఒడ్డున కునాల్ అనే ఒక చేపలు పట్టేవాడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు. చేపలు పట్టుకుని బజార్లో అమ్మి వచ్చిన డబ్బులతోనే ఇంటిని నడిపేవాడు. ఒకరోజు అతను చెరువు దగ్గర ఉండగా అప్పుడు ఒక పెద్ద గద్ద ఒక బంగారు హంసని తీసుకువెళ్లడం చూశాడు. కాపాడండి, నన్ను కాపాడండి! అది చూసి కునాల్ గద్దని రాయితో కొడతాడు. అలా హంసని కాపాడతాడు. తరువాత దానిని చెరువులో వదిలేస్తాడు. ధన్యవాదాలు మిత్రమా, నువ్వు నా ప్రాణాలు రక్షించావు. ఇప్పటి నుంచి మనిద్దరం మిత్రులం. ఆ రోజు నుంచి హంస రోజు కునాల్ని కలిసేది. ఒకరోజు ఎప్పుడైతే కునాల్ చేపలు పట్టడానికి రాలేదో హంస స్వయంగా అతనింటికి వచ్చింది. కునాల్ చాలా విచారంలో ఉండడం అది చూసింది. కునాల్, నువ్వు నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఇంకా నాకేమీ అవసరం లేదు. నాకు ఇంకొంచెం సమయం ఇవ్వండి. మీ డబ్బులు తొందరగా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. తొందరగా, ఇంకా నీకు ఎక్కువ సమయం ఇవ్వడం అవ్వదు. జమీందార్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే హంస అక్కడికి వచ్చింది. మిత్రమా, నీకు డబ్బులు కావాలని నాకెందుకు చెప్పలేదు? ఇదిగో తీసుకో, నా ఈక ఒకటి. ఇది బంగారంది. దీనిని అమ్మి నీ అప్పు తీర్చేయి. ఇక మీద కూడా నీకేమైనా కావాలంటే సంకోచం లేకుండా అడుగు. ధన్యవాదాలు మిత్రమా. ఎప్పుడు డబ్బులు కావాలన్నా కునాల్ భార్య పేచీ పెట్టి
హంస నుంచి ఒక ఈక అడగమనేది. అలా కునాల్ చాలా డబ్బున్నవాడు అయిపోతాడు. ఒకరోజు అతని భార్య ఇలా అంది, చూడండి, ఈరోజు హంస నుండి ఒక ఈక అడగండి. నాకొక హారం నచ్చింది, నాకది కొనుక్కోవాలనుంది. లేదు, నేను అలాంటి చిన్న చిన్న విషయాల గురించి నా మిత్రుణ్ణి ఇబ్బంది పెట్టలేను. కోపం వచ్చి కునాల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొంతసేపటి తర్వాత హంస కునాల్ కోసం ఇంటికి వచ్చింది. కునాల్, కునాల్, ఎక్కడున్నావు నువ్వు? ఆయన బజారుకు వెళ్లారు, మీరుండండి, మీతో ఆయనకి కొంచెం పని కూడా ఉంది. అవునా? అత్యాశకి పోయి కునాల్ భార్య హంసని వెనక నుంచి పట్టుకుంటుంది. అయ్యో అయ్యో, ఇదేంటి ఇలా చేస్తున్నావు? నన్ను వదిలేయ్, లేదంటే నా రెక్కలు ఊడిపోతాయి, కాపాడండి. ఇప్పుడు నువ్వు చేతికి చిక్కావు కదా, అందుకే చాలా ఈకలు తెంపేస్తాను. హంస చాలా కష్టం మీద ఆమె చేతుల్లోంచి విడిపించుకుంది. నువ్వు చేసిన పని ఏమీ బాగలేదు. చూడు, నువ్వు ఏవైతే రెక్కలు తెంపావో అవి మామూలుగా అయిపోయాయి. నేను నా మనస్ఫూర్తిగా తెంపితేనే అవి ఇంకా ఎప్పటికీ బంగారంగా ఉంటాయి. అవునా? అయ్యో, ఇదేంటి నేను ఇలా చేశాను? ఇంతలో కునాల్ అక్కడికి వస్తాడు. మిత్రమా, నన్ను క్షమించు. నా భార్య నీతో చేసిన పనికి నేను చాలా చింతిస్తున్నాను. నీతి: ఎక్కువ అత్యాశ పడడం మంచిది కాదు.